రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఈ వచ్చే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావిస్తోందా? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. ఎందుకు అడుగుతున్నానంటే, కేంద్రానికి ఉండే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటాం కదా, ఐబీ రిపోర్ట్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా వస్తూ ఉంటాయి, చాలా కొంత అక్యురసీ కూడా ఉంటుంది దానికి. సో ఇటువంటి వీటితో పాటు కొన్ని సర్వే సంస్థలు ఇంటర్నల్గా ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. సో వీటిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనుకుంటున్నారా, లేకపోతే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉంది, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా వన్ సైడే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే గత ఆల్మోస్ట్ నేను జనవరి నుంచి ఆంధ్రాలోనే ఉన్నాను, డిసెంబర్ ఎండింగ్ నుంచి ఆంధ్రాలోనే ఉన్నాను, కంటిన్యూస్ గా ఉన్నాను. 1-2 సార్లు మధ్యలో ఢిల్లీకి వెళ్ళి వచ్చా, కానీ ఇక్కడే ఉన్నాను. ఒకటి, ప్రధానమంత్రి గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతోంది అని అంత కాన్ఫిడెన్స్ గా ఆయన చెప్పడం జరిగింది. సో బీజేపీ ఎలక్షన్ మీకు తెలుసు, చాలా చిన్న ఎలక్షన్. అంటే ఒక మున్సిపల్ ఎలక్షన్ అయినా సరే, అది పార్లమెంట్ ఎలక్షన్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్ అయినా ఒకే విధంగా చూస్తాం మేము. సో ఎన్నిక ఈజ్ ఎన్నిక, మాకు ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. సో అంచేత చాలా పర్టికులర్ గా దాని మీద సూక్ష్మంగా కూడా వర్క్ చేస్తారు బీజేపీ. సో అంచేత వాళ్ళు, ఈవెన్ అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ ఇస్తూ 3 days బ్యాక్, 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఆయన చెప్పారు, ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతోంది, కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది అని మాకున్న సమాచారం. అయితే ఎన్నికలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైంకి ఈవెన్ ఒక విధమైనటువంటి వాతావరణం ఉండింది. ఎన్నికలు స్టార్ట్ అయ్యి అంటే ప్రచారం జరుగుతున్న టైంలో, ఇప్పుడు ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లా అడిగాం అనుకోండి, నెల్లూరు జిల్లా 10కి 10 అన్నారు. మనం పార్లమెంట్ వైజ్ గా ఒక 15 మంది పెద్దలను అడిగినాం మనం, పార్టీలో కానీ, తెలుగుదేశంలో కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, వివిధ మిత్రులను అడిగితే మీ పార్లమెంట్ లో ఏమిటి పరిస్థితి అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న 7కి ఖచ్చితంగా 6 మాది గెలుస్తాం. అలా చాలా చోట్ల ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు కృష్ణా జిల్లా అడిగితే, నేను ఆ రోజు వెళ్ళాను కూడా, అవనిగడ్డ, మచిలీపట్నం తిరిగిన పడన వస్తుంటే అడిగితే, అసలు దీనిలో ఒకే ఒక్క సీట్ అండి, అది మన పామర్ ఏదన్నా అటు ఇటుగా ఉండొచ్చు, మిగతా 6 గెలుస్తాం అని. ఆ విధమైనటువంటి ప్రతి పార్లమెంట్ లో కూడా అడిగితే మీకు 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి వాతావరణం ఉంది. సో మనం, మీకు తెలుసు ట్రాక్ రికార్డు, గతంలో అనేక సందర్భాల్లో కర్ణాటక విషయంలో కానీ మనం ఓపెనింగ్ గానే చెప్పాను, కర్ణాటకలో బీజేపీ 105, 104 వస్తాయి అన్నాము, అలాగే వచ్చింది. సో నేను త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పరుస్తుందని చెప్పాను మీ డిబేట్ లోనే, కరెక్ట్ అలాగే జరిగింది. సో హర్యానాలో 4 సీట్లే ఉంటే ఎప్పుడు ప్రభుత్వం ఏర్పరుస్తారని నవ్వినా సరే, మే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తూ చూడండి అని చెప్పాం. రఘును ఒక్క నిమిషం అండి. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీతో, చీఫ్ సెక్రటరీతో చర్చలు అంటే వాళ్ళతో వివరణలు తీసుకున్న తర్వాత జరిగిన హింస మీద చాలా క్లియర్